నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇంట్లోనే ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుంటే చాలా హెల్తీగా బాగుంటుంది. దానికి మనకి అర డజన్ గుడ్లు, ఒక కప్పు మైదా, అరకప్పు పంచదార, మనం స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. వెనీలా ఎసెన్స్ అన్నీ ఇలా రెడీ చేసుకుని మనం ముందుగా గుడ్లన్నీ మిక్సీలో వేసేసుకుని రెడీ చేసుకోవాలి. అన్ని గుడ్లు ఇలా వేసేసుకుని దీంట్లోనే పంచదార కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. నేనైతే లెక్కలో అయితే 200 గ్రాముల పంచదార అనమాట. కప్పు లెక్క అయితే అరకప్పు వేసాను. ఇలా మిక్సీ పట్టేసుకుని పంచదార గుడ్డు వేసింది మిక్సీ పట్టేసుకుని దీంట్లో బేకింగ్ సోడా ఒక అర టీ స్పూన్ వేసాను. కేక్ బాగా ఉరుమవుతుంది దానివల్ల. మైదా, కప్పు మైదా, ఇది గ్రాముల్లో 250 గ్రామ్స్ అనమాట. 100 గ్రాముల ఆయిల్ ప్లేస్లో మనం వెన్నపూస కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను అనమాట. ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మన చేతితో కలిపితే బాగా కలవదు కనుక నేను మిక్సీలో వేసి పట్టాను అనమాట. మిక్సీ పట్టేసుకుని కేక్ గిన్నెకి మనకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీనికి మనకి బటర్ పేపర్ అవన్నీ అవసరం లేదు. నేనైతే ఇలాగ చేస్తాను. కేక్ గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని చుట్టూ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కేక్ని ఎలా వచ్చిందో చూసారా. కొంచెం 1 ఇంచు వెల్తిగా వేసుకోవాలి గిన్నెలో. మనం పైకి పొంగుతుంది కనుక కేక్ మనకి వేసుకుని మనకి డైరెక్ట్గా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇదే మన కప్స్ కేక్లో కూడా చేశాను. చిన్న చిన్న కప్పుల్లో వేసుకుని కొంచెం కప్పుకి ఆయిల్ అప్లై చేసుకుని వాటిలో కూడా వేసాను అనమాట. పిల్లలు సరదాగా అలా కప్ కేక్లు అవి చేస్తే సరదా పడతారు కనుక పిల్లలు. దీనిపైన మనం జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాం. మనంతా సెట్ అవ్వడానికి ఒకసారి కింద అలాగా 2 సార్లు కేక్ గిన్నె అలా డిప్ చేయాలి. పైన జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాం అనమాట. అని తినేటప్పుడు నోటికి తగిలి టేస్టీగా బాగుంటుందని. స్టవ్ మీద ఇలా బాణీ పెట్టుకుని దాంట్లో ఇలా చిన్న స్టాండ్ పెట్టుకుని మనం కేక్ గిన్నె అలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. దాంట్లో ఒక 10 నిమిషాలు హీట్లో పెట్టుకుని స్టవ్ని హైలో పెట్టుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు పోయిన తర్వాత చూసుకోవాలి. మనకి ఇంకా అవ్వలేదనుకుంటే మరొకసారి ఇంకొక 10 నిమిషాలు ఉంచుకోవచ్చు. కాకపోతే చాలా మటుకు అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక 5 నిమిషాల నుంచి తీసేసాను నేను. తీసేసి బాగా చల్లారిన తర్వాత నేను గిన్నెలోకి ప్లేట్లోకి వేస్తున్నాను అనమాట. మొత్తం నాకు ఇలా రెడీ చేయడానికి అరగంట సేపు పట్టింది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా, టేస్టీగా, ఎంతో హెల్తీ కూడా మన ఇంట్లోనే చేసుకోవడం వల్ల బయట బేకరీస్ని తెచ్చుకోకుండా ఇలా చేసుకుని మనం ఇంట్లో పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా కూడా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో కంచెలలో తిరగపెడితే వెనకాల ఎలా వచ్చిందనమాట. నీట్గా వచ్చింది. సరే, ఎంతో స్మూత్గా కూడా ఉంది. ఎంతో టేస్టీ, ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకుంటే కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉంది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మనం అన్నీ ఇలా ఒక్కొక్క పీస్ కింద కట్ చేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకిది 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. ఓ డబ్బాలో వేసేసుకొని స్టీల్ డబ్బాలో వేసుకొని మనం ఎంత స్మూత్‌గా వచ్చిందో చూసారు కదా! మనం స్టోరేజ్ చేసుకోవచ్చనమాట. ఒక 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే మనకు కావాల్సినప్పుడంతా తినొచ్చు కూడా. స్టీల్ డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే మనకి నీట్‌గా బావుంటుంది. కప్ కేకులు కూడా చేశాననమాట. ఇలా రెండిట్లో. ఇవి కూడా అలాగే పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ స్టాండ్ పెట్టుకొని దాంట్లోనే పెట్టుకొని చేశాను. ఇవి ఒక్క 15 నిమిషాల్లో రెడీ అయిపోయాయి ఇవి కూడా. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలకి ఎంతో హెల్తీగా. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో లోన ఉడికిందో లేదో చూస్తున్నానన్నమాట. అయిపోయింది ఇది కూడా. రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్.